హాయ్ గాయ్స్, శుభ సాయంత్రం. ఈ వీడియో అయితే సాయంత్రం పూట తీసిన. బొడ్రాయి కన్నా అయితే మేమైతే అందరం బోనాలు ఎత్తుకొని పోయినాం. ముందు రోజు అయితే పిండి ప్రమిదలు అయితే పెట్టినాం, మీరు చూసారు. కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టాలి, మీరు వీడియోలు కూడా మంచిగా చూడాలి. మా కొండరాజుపల్లి గ్రామంలో అయితే మా అమ్మోళ్ళూరు. ఇక అక్కడ గ్రామ పంచాయతీ కాడ మీకు పేరు కూడా కనబడుతుంది, కొండంరాజుపల్లి అని. హరీష్ రావు చేతుల మీదకైతే పండుగ అయితే ఘనంగా జరిగింది, కానీ చిన్న చిన్న ఆడంకాలు అయితే జరిగినాయి. ఇంకా సంతోషంగానే జరుపుకున్నాం. మా ఆడబిడ్డలంతా చూడండి ఎలా ఉన్నారు. సాయంత్రం పూట బోనాలు ఎత్తుకొచ్చి ఇంకా అమ్మవారికి సమర్పించి తర్వాతకి ఇక దుర్గమ్మ కాడికి పోవాలని గావు పట్టేదాకా ఉన్నాం. ఇంకా గావు పట్టడానికి అయితే పోతరాజు వేషం అయితే పోయిండు. వేసుకొస్తాడు చూడండి. ఇక చాలా చిన్న గ్రౌండ్ అయితే చిన్నగా ఉండడం వల్ల ఇక అక్కడనే బుడ్రాయి కన్నా అయితే మామూలుగా పట్టిండు. అందరిని అయితే బెదిరియలే. ఇక దుర్గమ్మ కన్నా అయితే అందరిని బెదిరించిండు. ఇక ఒకరి మీద ఒకరు పడితే ఇక ప్రాబ్లం అవుతుందని ఇక నిమ్మలంగా పట్టిండు. అవి వస్తాను చూడండి పోతరాజు దప్పుల వెనుక. చుట్టూ మందే ఉంటారు, అసలు కానరానియరు. మగవాళ్ళంతా ముందట ఉంటారు, ఆడవాళ్ళంతా ఎరగకుండా. ఇక చాలా సంతోషంగా జరుపుకున్నాం. పోతరాజుని చూసిరా, పెద్ద ఆయనతోటి పట్టిస్తే ఇట్లా దుర్గమ్మ కన్నా అయితే ఇట్లా ఘనంగా ఉన్న మనిషితో అయితే పట్టించారు. ఈడైతే ముసలైనతోటి పట్టించినామని వాళ్ళే చెప్పారు. ఎందుకంటే భయపడి అటు ఇటు ఉరుకుతారు, గ్రౌండ్ అయితే చిన్న ఉంది అని ముసలైనతో అయితే పట్టించారు. ఇక మంచిగా అనిపించింది. పోషమ్మ కాడ కూడా పట్టిల్లట, కానీ బాగా ఉరుకులు పరుగులు పెట్టించినట అక్కడ అని. ఇక్కడైతే బుడ్రాయి కన్నా అయితే ముసలైనతో పట్టించారు. ఇక దుర్గమ్మ కన్నా అయితే దొడ్డు ఉన్నాడు, అతను పడితేనైతే భయం అయింది వాళ్ళని చూస్తే. మీరు కూడా మీ ఊర్లలో ఇట్లా చేసుకుంటారా? మా ఊర్లలో అయితే ఇట్లా జరుపుకుంటాం. మా అత్తగారింటికన్నా అయినా మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయినా ఈ విధంగానే జరుపుకుంటాం. తెలంగాణ సైడు మా అమ్మ వాళ్ళదైతే సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కొండరాజుపల్లి. ఈ వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనిత అగ్రికల్చర్ అండ్ వెజిటేబుల్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనిత. సాయంత్రం పూట తొందరగా అయిపోతుంది అనుకున్నాం కానీ కాలే. ఇక పంబాలలో వచ్చి భారతిచ్చుడు గావట్టుడు చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి పోయి అన్నం తినేసి కాసేపు లోరుగా ముందుకే 12 అయింది. దుర్గమ్మ బోనాలు అయితే మళ్ళీ తీసిరు. ఇక దేవుడు వచ్చేటోళ్ళకి దేవుడు వస్తుంది. పోతరాజు గావడుతుంటే కొందరు శిగాలు కూడా ఊగుడు అమ్మవార్లు. ఇక కొందరికేమో చూద్దామన్నట్టు అట్లా ఆతృత ఉంటుంది. మీకు కూడా అలాగనే ఉంటాయి కదా బోనాలు అవి ఇవైతే చాలా సంతోషంగా జరుగుతాయి. 4 సంవత్సరాల పండుగ పూర్తి చేసుకొని 5వ సంవత్సరం పండుగ ఘనంగా నిర్వహించారు అందరు. చిన్న అబ్బాయి కనబడతలేదని ఎగిరెగిరి చూస్తుండ్రు. అది ఉంటుంది, చూడాలని ఆతృత. ఇదైతే పండుగ వీడియోస్ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి, ఓకేనా? మా ఊరిలో అయితే దప్పులు అయితే చాలా మంచిగా కొడతారు. ఇక్కడ కొట్టని విధంగానైతే వేరే ఊర్లలో కూడా కొట్టనీకి పోతారట డప్పులు. చాలా ఎంత అంటే అమ్మవారు రానలకు కూడా అమ్మవారు వచ్చేటట్టే కొడుతురు డప్పులు అయితే. మా బాపి చనిపోయినప్పుడు కూడా చాలా చక్కగా మంచిగా కొట్టారు. మేమైతే ఇక
మరవరాని మరపురాని పండగ అని అనుకుంటాం. మాకు ఇంటి దగ్గరలో ఉంటుంది బొడ్రాయి. ఇక దసరా కూడా అక్కడనే జరుగుతుంది. మళ్ళా తుర్కదేవుడు, మన పీరీల పండుగ, బొడ్రాయి అన్నీ ఒక దగ్గరనే ఉంటాయి. మాకైతే అన్ని పండుగలు అయితే చాలా సంతోషంగా జరుపుకుంటాం మా కొండరాయిపల్లి గ్రామంలో అయితే. మీరు ఎలా జరుపుకుంటారైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎక్కడికి వెళ్ళి చూస్తారని కామెంట్ పెట్టాలి. వీడియో అయితే అందరు చివరి దాకా చూడాలి. అందరికీ శుభ సాయంత్రం. లైట్లు ఇక గావాడుతురు కాబట్టి లైట్ ఫోకస్ పడడం వల్ల కొంచెం వీడియో అయితే కనబడతలేనట్టు అనిపిస్తుంది మీకు. అందరైతే చూసి నన్ను మంచిగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా బాయ్ మళ్ళా. ఓకేనా గాయస్, ఇది మా ఊరి పండగ ముచ్చట. పోతరాజు వేషం అయిపోయాక పిల్లలకి ఇట్లా బొట్టు పెడతారు. పెట్టించుకుందంటే